హలో గైస్, మనకి ఇంగ్లాండ్ సిరీస్ ఉంది కదా. ఇంగ్లాండ్ సిరీస్కి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్ వీళ్ళు ముగ్గురు లేరు కదా. మరి లేకుండా ఏదైతే యంగ్ టీం తీసుకొని శుభ్మన్కి వెళ్ళిపోయాడో ఇంగ్లాండ్కి, అక్కడ గౌతమ్ గంభీర్ వీళ్ళందరికీ చెప్పింది ఏంటో తెలుసా? ఈ సిరీస్ని మనం 2 కోణాలుగా చూడాలని చెప్పాడంట. 2 కోణాలు ఏంటంటే, ఒక కోణం వచ్చేసరికి మనకల్లే ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్ వీళ్ళ ముగ్గురు లేరు. వీళ్ళ ముగ్గురు లేకుండా మీరు ఇక్కడికి వచ్చారు. మరి ఇంగ్లాండ్ మీద వాళ్ళు ముగ్గురు లేకుండా ఇక్కడ గెలవడం అంటే కొంచెం కష్టం అనే చెప్పాలి. అంత కష్టం అని చెప్పం, మరీ అంత ఈజీ అని కూడా చెప్పను. సో కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచి మనం ట్రైనింగ్ సెషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ ట్రైనింగ్ సెషన్లో మీ మైండ్ సెట్ చాలా దృఢంగా ఉండాలా. దాని తర్వాత వేసే ప్రతి బాల్ కూడా ఒక విధ్వంసం క్రియేట్ చేసే విధంగా మీరు బౌలింగ్ చేయాలి. బ్యాట్స్మెన్స్ కూడా ప్రతి మెలకువలు తెలిసి కూడా ఇక్కడ ఆడాలా. సో కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడికి వచ్చామంటే ఇంగ్లాండ్ వరకు ఖచ్చితంగా సిరీస్ గెలిచే వెనక్కి వెళ్ళాలి. సో కాబట్టి మీరు ఇక్కడ గట్టిగా కష్టపడాల్సిందే. ఇంకా దీనికి వేరే ఆప్షన్ అంటూ ఏదీ లేదు. మీరు ఇండియన్ టీం తరపున ఆడుతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇన్ని కోట్ల మందిలో మీరు ఇండియన్ క్రికెట్ టీం తరపున ఆడుతున్నారు. ఇండియన్ క్రికెట్ టీం తరపున మీరు ఆడుతున్నారు అంటే మీకు దీన్ని మించిన గౌరవం ఇంకోటి ఉండదు. సో కాబట్టి ఇప్పటి నుంచి సిరీస్ అయిపోయేంత వరకు మీ మైండ్ సెట్ అంతా క్రికెట్ పైన ఉండాలా. దాని తర్వాత ఈ సిరీస్ గెలవాలి అనే కోరికతోనే ఉండాలి. సో కాబట్టి ఇప్పటి నుంచి మన ట్రైనింగ్ సెషన్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మనం ఇక్కడ సిరీస్ గెలిచి వెనక్కి వెళ్ళాలి అని చెప్పేసి మరి ఒక వీడియోలో అయితే గౌతమ్ గంభీర్ మాట్లాడాడు. సో దాన్ని బీసీసీఐ రీసెంట్గా షేర్ చేసింది అనమాట. సో మరి దీని గురించి గౌతమ్ గంభీర్ చేసిన ఈ కామెంట్స్ని బట్టి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసేయండి.